క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్నే చేయునుగాక. దేవుడి వాక్యం నేర్చునుగాక. ఆమె భక్తులు చెప్తున్నాడండి, దేవుడు తన దృష్టికి ఏది మంచిదో అదే నా పక్షంగా చేయునుగాక. మనం అనుకుంటాం కదా, ప్రభా ఇది బాగుంది, ఇలా చేయ్యా, అలా చేయ్యా, నేను ఇలా జరగాలనుకుంటున్నా, అలా అవ్వడానికి సహాయం చేయ్యా అని మనం దేవుని కోరుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. మన దృష్టికి ఏది అనుకూలం ఉంటుందో అదే జరగాలని మనం అనుకుంటాం. కానీ భక్తుడు చెప్తున్నాడు, దేవుడు తన దృష్టికి ఏది అనుకూలమే అదే నా పట్ల జరిగించునుగాక. నిజమేనది. మనం అనుకున్నవి ఒకసారి మనం చూసి మన కంటికి మంచిగా అనిపించచ్చు, కానీ దాని తర్వాత దాని ద్వారా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకే దేవుడు తన దృష్టికి ఏది మంచిదో అది చేసినప్పుడు మనకి ఎలాంటి హాని, ఎలాంటి నష్టం, ఎలాంటి కష్టం, ఎలాంటి ఇబ్బంది జరగదు. కాబట్టి మనం అనుకుంటుంది మన దృష్టికి మంచిదైనది మన జీవితంలో జరగటం కాదు, కానీ దేవుడు అనుకున్నది దేవుని దృష్టికి ఏది మంచిదో అదే మన జీవితంలో జరగాలని మనం కూడా ప్రార్థన చేస్తూ దేవుడి చిత్తానుసారమైన ఆశీర్వాదం పొందుకుంటూ అన్ని వర్షాలు దర్శకుడు అటు రీతిగా దేవుడు తన దృష్టికి అనుకూలమైనది నీ జీవితంలో జరిగించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. నీ దృష్టిలో నీ బిడ్డల పట్ల ఏది అనుకూలమో ఆ కార్యాలు వారి జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.